హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో పెసరపప్పు చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇందులో 1 గ్లాసు పెసరపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పెసరపప్పు అనేవి చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా 5 నిమిషాల తర్వాత పెసరపప్పు అనేవి మనకి ఫ్రై అయిపోతాయి. ఈ పెసరపప్పుని కుక్కర్లోకి వేసుకొని శుభ్రంగా కడిగి సరిపడా వాటర్ వేసుకుందాం. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పులుపుకి తగ్గట్లుగా చింతపండు ప్లేస్లో చింతపండు గుజ్జు కూడా యూజ్ చేయొచ్చు. అలానే చిటికెడు పసుపు, పావు టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మూత పెట్టి 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత మనకి చారు ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ విధంగా వాటర్ కూడా వేసుకుందాం. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుందాం. అలానే ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుందాం. ఈలోపు చారుకి తాలింపు రెడీ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడైన తర్వాత ఎండుమిర్చి అలానే తాలింపు గింజలు వేసి ఫ్రై చేసుకుందాం. తాలింపు గింజలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను వెల్లుల్లి యూస్ చేస్తున్నాను. వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు ఇంగువ కూడా యూస్ చేయొచ్చు. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఫైనల్గా తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఈ తాలింపుని చారులోకి వేసుకుందాం. ఈ చారు ఈ సమ్మర్లోకి ఒంటికి చాలా చలువ చేస్తుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫైనల్గా పెసరపప్పు చారు అయితే రెడీ అయిపోయింది. ఈ చారుని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. సింపుల్ అండ్ ఈజీ పెసరపప్పు చారు రెడీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.